నమస్తే మీడియా వాళ్ళకందరికీ. నేను బుడం ఖాన్ మసీద్ ప్రెసిడెంట్ని, ల్యాండ్ ప్రొటెక్ట్ ప్రెసిడెంట్ని. ఒక 5 ఏళ్ల నుంచి ల్యాండ్ ప్రొటెక్ట్ కొరకు మేము పోరాడుతున్నాము. మాకు లాస్ట్ గవర్నమెంట్లో మాకైతే ల్యాండ్ ప్రొటెక్ట్ చేయలేకపోయినాము. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మేము ఈ టీడీపీ గవర్నమెంట్ రాకముందు లోకేష్ గారు యోగల యాత్రల కర్నూలుకి వచ్చారు. అప్పుడు ఆయన దృష్టికి తీసుకుపోయినాం ఈ సబ్జెక్టు. ఇక్కడ నంద్యాల చౌక్ పోస్టులో ఈద్గా అవసరం ఉంది. రంజాన్ బక్రీద్కి రోడ్ల మీద నమాజ్ చదువుతున్నారు. ఇక్కడ ఈద్గా అలాట్మెంట్ అయితే కేసు కెనాల్ కాడ నుంచి పైభాగం వల్ల స్థలానికి ఈద్గా కోసం జనాలు ఫ్లోయింగ్ ఉంటారు అక్కడ అని లోకేష్ గారు స్పందించి మా గవర్నమెంట్ వస్తే నేను 100% చేస్తా అన్నారు. మేము గవర్నమెంట్ వచ్చినాక లోకేష్ గారికి కలిసాము. ఆయన గుర్తు చేసుకొని దాన్ని మా ఫైల్ని ఫార్వర్డ్ చేశారు ఒక్బోర్డ్కి. ఒక్బోర్డ్ వారు దాన్ని స్పందించి చైర్మన్ గారు, మినిస్టర్ గారు 100% చేస్తాము, లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ గారు లెటర్ తీసుకొని రండి అన్నారు. మేము లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ గారికి కలిస్తే వాళ్ళు లెటర్ ఇచ్చారు. మాకు చాలా అవసరం ఉంది ఈద్గా అని. ఆ లెటర్లు తీసుకొని మినిస్టర్ ఫరూక్ సార్ గారికి కలిసాము, చైర్మన్ గారికి కలిసాము. ఈద్గా కోసం అలాట్మెంట్ చేశారు నమాజ్నిక ఈ రంజాన్ బక్రీద్కి. ఈ ల్యాండ్ అలాట్మెంట్ అయినా కానీ కబ్జాదారులు ఆ ల్యాండ్లోకి మాకు పోనీయకుండా ఉండరు. మేము ఒక్కోడు DMW ఆఫీసర్ గారికి కలిస్తే ఆయన ఏమన్నారంటే, మీకు కమిటీకి పవర్స్ ఇచ్చాము, మేము మీరే పోయి క్లీన్ చేసుకోవాలా అన్నారు. మేము అక్కడ పోవాలని చూస్తే ఎంఆర్ఓ వాళ్ళు, అర్బన్ ఎంఆర్ఓ రవికుమార్ మాకు ఎటువంటి సపోర్ట్ చేయడం లేదు, కబ్జా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. 3 టౌన్ CA గారిని కలిసాము. సార్ అక్కడ ల్యాండ్ కబ్జా అవుతుంది, కన్స్ట్రక్షన్స్లు జరుగుతున్నాయి, మీరు అడ్డుపడండి సార్, లేకుంటే మేము పోయి అడ్డుపడతామంటే మీరు అడ్డుపడితే మీ మీద కేసులు పెట్టి లోపలేస్తా అన్నారు. మేము ఇదే మాట DMW పోయి చెప్పాము. వాళ్ళు పై అధికారులకు చెప్తామన్నారు. ఎటువంటి స్పందన లేదు. మాకైతే ఆర్డర్ కాఫీ అయితే ఇచ్చారు చైర్మన్ గారు వక్ఫ్ బోర్డ్ ఈద్గా కొరకు. ల్యాండ్ ప్రొటెక్ట్ కొరకు SP గారికి కానీ మాకు బందోబస్తు చేయండి, ల్యాండ్ క్లీన్ చేసుకొని కానీ CO గారు లెటర్ ఇచ్చారు. SP గారికి కలిసాము, లెటర్ ఇచ్చాము. మేము బక్రీద్ పండుగకి ఏమైనా సరే అక్కడ నమాజ్ చదువుకోనిక మాకు వసతి కల్పించాలా అని. ఈ ల్యాండ్ ఎవరిది? ఈ ల్యాండ్ సర్వే నెంబర్ ఏమి? ఈ ల్యాండ్ కి మీకు సంబంధం ఏమి? ఈ ల్యాండ్ జోలాపురం విలేజ్ 154 సర్వే నెంబర్ బుడం ఖాన్ మసీద్ కి చెందినది. ఆల్రెడీ 2012లో వక్ఫ్ బోర్డు కోర్టులో కేసు మేము గెలిచినాము. నాగార్జున రెడ్డి జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు, ఇది వక్ఫ్ ల్యాండ్ 12 ఎకరాల 59 సెంట్లని. సర్వే నెంబర్ 154 జోలాపురం విలేజ్. కబ్జా ఎవరు చేశారు? ఒక 8 మంది కలిసి చేశారు. ఎవరు పేర్లు ఏమన్నా? 8 మంది పేర్లు కొన్ని గుర్తుండయి. దస్తగిరి రెడ్డి వాళ్ళు బినామీలు 3 పేరు మీద రిజిస్టర్లు ఉంది. దస్తగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రోషన్న, కాశన్న, సంపత్, 8 మంది కలిసి చేశారు. అంటే ఒక్బోర్డు స్థలాన్ని కాపాడమని మీరు ఒక్బోర్డు పోతే అధికారులు ఏమంటున్నారు? ఒక్బోర్డు అధికారులు మీకు కమిటీ వేసినాము, ఒక్బోర్డుల జిల్లాలో ఇన్స్పెక్టర్ ఒక్కరే ఉండేది, మీకు ఆ కమిటీకి పవర్స్ ఇచ్చాము మేము, మీరు పోయి కాపాడాలా అంటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే మీరు పోతే మీ మీద కేసులు పెడతామని బైండోర్ కేసులు పెట్టారు మా మీద. ఇంకా మేము ఎట్లా కాపాడాలా? అంటే అధికారులు వదిలేసి మిమ్మల్ని మీరే కాపాడుకొని లేదు, అట్లా అంటే లేరు. పోయి మీరు అక్కడ ఆ ఏరియాలో ఉంటారు, ఆ ఏరియాలో మసీద్ ఉంది, ఒక్బోర్డు CO గారు ఇచ్చారు లెటరు, మసీద్ ఉంది, డెవలప్మెంట్ చేయండి ఆ ఏరియాలో అని. అధికారులు కానీ మాకు సహకారం చేస్తున్నారు. అంటే ఒక్బోర్డు అధికారులు మీరు వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఏమైనా విజిట్ చేశారా? వచ్చి ముక్తార్ ఇన్స్పెక్టర్ విజిట్ చేశారు. ముక్తార్ విజిట్ చేస్తే ఆయన DMW మేడం చెప్తే DMW మేడం గారు నేను పోయి కలిశాను మొన్న 3 రోజుల కిందట. మేడం అది క్లీన్ చేయాలా, ల్యాండ్ పండుగ వస్తుంది అంటే మీరే పోయి క్లీన్ చేసుకోండి అంటారు. మేము క్లీన్ చేయకపోతే పోలీసు వాళ్ళు అడ్డు పడుతున్నారు. ఈ విషయం చెప్పినారా వాళ్ళకి? చెప్పాము. ఏమన్నారు వాళ్ళు? సరే మేము పై అధికారులకు తెలుపుతామన్నారు. మా డిమాండ్ ఏం లేదు. ఒక్బోర్డు ప్రాపర్టీని అధికారులు ఆల్రెడీ ఒక కలెక్టర్ గారు మొన్న 10 రోజుల కిందట మీటింగ్ లా ఒక్బోర్డు ఎండోమెంట్ ప్రాపర్టీలను కాపాడే బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది అని ఆర్డర్స్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందిస్తలేదు. మా ఒక్బోర్డు దళిద్రం ఏమంటే మాకు ఏ డిపార్ట్మెంటు సహకారం చేస్తలేదు. ఇట్లా రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ల్యాండ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్, వచ్చి నిలబెట్టండి అంటే ఎవరు నిలబెట్టరు. మళ్ళీ మేము పోయి నిలబెట్టాలంటే 145 సెక్షన్ ఉందా, మీరు పోకూడదు మేము అంటారు.
ఇక అక్కడ ఇదే జేసీ గారు ఆ సర్వే నెంబర్లో సింగిల్ బ్రిక్స్ పెట్టకూడదని ఆర్డర్స్ చేశారు. బిల్డింగ్లు పడుతుండయి, ఆ బిల్డింగ్లోకి ఎవరు అడ్డుకుంటలేరు. మరి అధికారుల వైఫల్యమే అనుకోవాలా? అంతే కదా. మళ్ళా ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది? మారుతి మెగా సిటీ ఎన్కిలా. మీ పేరు? నా పేరు హుసేన్, బుడం ఖాన్ మసీదు ల్యాండ్ ప్రొటెక్టర్ ప్రెసిడెంట్. మాకు ఒక బోర్డు చైర్మన్ గారు, మినిస్టర్ గారు 100% సహకారం చేశారు. కింది అధికారులు చేస్తలేరు. మినిస్టర్ ఆదేశాన్ని పక్కన పెట్టారు అనుకోవచ్చు కదా? పక్కన పెట్టి కింది అధికారులు, ఈ కర్నూలు అర్బన్ ఎంఆర్ఓ గారు 3 నెలల నుంచి నేను ఒక పేపర్ అడుగుతున్నా, ఈ ప్రాపర్టీ ఒక బోర్డుదే కాదా అని క్వశ్చన్ మార్క్ వేసి అడుగుతుంటే 3 నెలల నుంచి పేపర్ ఇస్తలేరు రవికుమార్ గారు. ఏమన్నా అంటే రవికుమార్ గారు దాంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళతోటి ఎందుకు పెట్టుకుంటావు, ఇబ్బంది పడతావు ఫ్యూచర్లో అంటాడు. నన్ను బెదపట్టించినట్లు వార్నింగ్ ఇస్తారు ఎంఆర్ఓ గారు. మీకు ఏమన్నా థ్రెడ్ ఉందా? నాకు 100% నా కమిటీ వాళ్ళకి టెడ్ ఉంది. దీన్ని మేము ఆల్రెడీ ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయినాము, ఒకసారి స్పందనలో ఇచ్చినాము, అయినా మాకు ఎటువంటి హామీ లభించలేదు. జరిగిన మాకు కానీ మా కమిటీ వాళ్ళకి కానీ కారణం ఈ కబ్జా వల్ల ఉన్నోళ్ళే కారణం అవుతారు. మీకేం జరిగినా ఏం జరిగినా నాకు కానీ నా కమిటీ నెంబర్లకు కానీ ఏం జరిగినా మా ఈ కబ్జా వల్లే కారణం అవుతారు. మేము ఒక్కోటి ల్యాండ్ ప్రొటెక్ట్ కమిటీకి మాకు ల్యాండ్లకు పోనీకి హక్కు లేదంటారు. మాకు ఆర్డర్స్ కాపీ ఉన్నది అన్న చూడండి, చదువు వస్తే. క్లియర్ కట్ గా మైనారిటీ శాఖ మీకు లెటర్ ఇచ్చినప్పుడు పోలీస్ అధికారులకు లెటర్ మీరు చూపించి పోలీస్ అధికారులకు చూపించినాము, ఎస్పీ గారికి చూపించాము, అందరు చూపించాము. ఫేక్ అనుకోవాలా? ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు మాకు. ఎస్పీ గారు 3 ఆదేశాలు ఇచ్చారు, మెమో పంపించారు. ఈ ల్యాండ్ 154 సర్వే నంబర్లో ఎటువంటి కట్టాలు కట్టకుండా మీరు అడ్డుకోండి అని 3 సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మెమో ఇచ్చారు. ఆ మెమో కాపీ కానీ మా దగ్గర ఉంది. ఏమన్నారు వాళ్ళు? మేము ఇచ్చాము, వాళ్ళు సర్లేండి అంటారు. మేము పోయినప్పుడు మేము పోతే మేము కంప్లైంట్ ఇస్తే నాకు కంప్లైంట్ ఇచ్చే అధికారం నీకు లేదా అంటారు. ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ ఎవరైనా ఇల్లీగల్ కబ్జా చేస్తుంటే నాకే కాదు ఏ ముస్లింస్కైనా కంప్లైంట్ చేసే అధికారం ఉంది. కబ్జా చేసిన వాళ్ళకి అధికారులు సపోర్ట్ గా నిలుస్తున్నారని మీ డౌట్? మా డౌట్. కలెక్టర్ ఎస్పీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ల పైన మీరు ఏమైనా కోర్టు పోతున్నారా? వాళ్ళ ఆర్డర్లు టైం ఉంది, ఇంకా పండుగ 20 రోజులు ఉంది కదా. चेयरमैन अब्दुल अजीज साहब परमिशन लेटर दिए हुए है ईदगे का 154 सर्वे नंबर जोरापुरम विलेज में, और सीओ साहब याकूब बादशाह साहब भी हमारे को बहुत सपोर्ट किए हुए हैं, और उनकी तरफ से भी हमारे को पूरा कानूनी तौर पर परमिशन मिल चुका है, और पुलिस बंदोबस्त के लिए भी हमारे को मिल चुका है परमिशन, और हम लोग एसपी साहब से भी मुलाकात कर चुके हैं, और आगे का जो कार्रवाई है वो हम आगे जारी रखेंगे। और तमाम कर्नूल के मुसलमानों से ये गुजारिश करते हैं कि ये काम को आगे बढ़ाने के लिए सारे साथी एक इकट्ठा होकर सपोर्ट करें, और ये काम को पिछली बार हम लोग करने की कोशिश करे थे, इसमें नाकाम हो गए थे। इस बार इंशाल्लाह हम पूरी तैयारी कर चुके हैं, और इसमें किसी भी तरह की गुंजाइश नहीं होना चाहिए कि ये फेल हो जाए। इस बार की ईद उल अज़हा की जो नमाज है वो हम इंशाल्लाह इसमें पढ़ेंगे, ईदगाह में पढ़ेंगे, कर्नूल के तीसरे ईदगाह में ज़रूर पढ़ेंगे। और दूसरी बात इसमें क्या है कि ये वीडियो जिसको भी मिला और जिसके पास भी है तो उसको आगे पहुंचाओ और शेयर करो, और सारे मस्जिदों में इंशाल्लाह इसका ऐलान भी करेंगे। जो ऑर्डर कापी है वो भी हम तकसीम कराएंगे इंशाल्लाह।